సాగుతున్నాయి. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతాలకు భారీ ఏర్పాటు చేశారు. 12,000 చీరలను పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉచితంగా అమ్మవారి ప్రసాదం చీరతో పాటు పసుపు కుంకుమ పూజా సామాగ్రితో కూడిన ఓ కిట్ను అందించారు. 6,000 మందికి చేబ్రోల్లోని పవన్ ఇంటి దగ్గర ప్రసాదాలు పంపిణీ చేశారు. కొంతమందికి మాత్రమే పాసులు టోకెన్లు ఇవ్వడంపై మహిళలు మండిపడుతున్నారు. అధికారుల తీరుపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 6,000 మందికి ఈ టోకెన్లు ఇవ్వాల్సింది, కానుకలు ఇవ్వాల్సింది. కానీ కేవలం తొలి విడత 2,000 మందికి అందించడంతో మిగతా మహిళలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతానికి పాదగయ పుణ్యక్షేత్రంలో భారీ ఏర్పాటు చేశారు. దీంతో పిఠాపురం ఆడపడుచులకు తన వంతు ప్రత్యేక కానుకగా పవన్ సొంత ఖర్చుతో ఇవి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు 12,000 చీరలను పంపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేవలం చీర మాత్రమే కాదు, అమ్మవారి ప్రసాదంతో పాటు చీర, పసుపు, కుంకుమ, పూజా సామాగ్రితో కూడిన ఒక కిట్ను అందించారు. కిట్ బ్యాగ్ పై పవన్ కళ్యాణ్ ఫోటోలతో కూడిన బ్యాగ్ ముద్రించి వాటిని మహిళలకు పంపిణీ చేశారు. తొలి విడత 2,000 మందికి ఈ కిట్లు అందించారు. 2,000 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కేవలం 2,000 టోకెన్లు అందించడంపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు దక్కని వారు తీవ్ర నిరాశతో ఆగ్రహానికి గురయ్యారు. మొత్తం మీద మరికొంతమందికి తర్వాత విడతలో మరికొంతమందికి టోకెన్లు అందించే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ఓవరాల్గా 6,000 మందికి చేబ్రోలు పవన్ ఇంటి దగ్గర ఈ ప్రసాదాల పంపిణీ జరిగింది. అధికారుల తీరుపై కొంత మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు చెప్తున్నారు, నాయకులు చెప్పినట్టు నాయకులు చెప్పలేదు, వీళ్ళు చేస్తారు పెద్దలు. మా పూజ గారికి టికెట్లు కావాలి. ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు ఫోన్ చేసినట్టు మాకు టికెట్లు కావాలి. మిగతా సంవత్సరం అంతా మిగతా కొత్త అడుగుతున్నారు. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన అంటే శుక్రవారం రోజున సామూహిక శ్రావణ శుక్రవారాలు పూజలు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సామూహిక శుక్రవారాలకి సుమారుగా ఒక 4,500 నుంచి 6,000 మంది వరకు ముత్తైదువులు వచ్చి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటారని మేము దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ ముత్తైదువులకి ఆ పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా దేవస్థానం నుండి ఉచితంగా మనం సప్లై చేస్తామండి. అలాగే ఆ సందర్భంగా వచ్చినటువంటి ఆ మహిళా భక్తులందరికీ కూడా అవసరమైనటువంటి తాగునీటి సదుపాయం కానీ, నీడ కానీ, ప్రసాదం కానీ అన్ని సదుపాయాలను కూడా మేము పూర్తి చేయడం జరిగింది. మహిళలకు కూడా బాత్రూమ్ సౌకర్యాలన్నీ ఉన్నాయండి. కోనేరుకి అవతల మనకి ఒక 12 బాత్రూమ్లు ఉన్నాయండి, టాయిలెట్స్ ఉన్నాయి సార్. ఈ పక్కన కూడా ఉన్నాయండి, ఇటు ఉన్నాయి, అటువైపు కోనేరు అవతల ఈ పూజా కార్యక్రమానికి వచ్చేటువంటి ఈ మహిళా భక్తులందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచి ప్రతి 2 గంటలకి ఒక బ్యాచ్ కింద ఒక్కొక్క బ్యాచ్కి ఒక 1,500 చొప్పున మేము ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇచ్చారు గట్టికైతే ఒక 500 జనానికి ఇచ్చారు అంతే. ఆ టికెట్లు మరి ఏమైపోయాయి? 7 గంటలకు తీర దగ్గరికి వచ్చాక లేవు టికెట్లు లెగిసిపోయాడు. 8 గంటలకు వచ్చి కూర్చున్నాం. అదేనండి పద్ధతి. లైన్లో ఉన్న వాళ్ళకన్నా ఇవ్వాలా.
ఎంతమంది ఉన్నారు అంతమందిని. మా ఎమ్మెల్యే గారు అంటే మాకేం టికెట్ ఇచ్చారు, ఊళ్ళో ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చి ఓటాడు ఇస్తున్నారు, అలాగే మాకు ఇవ్వాలి కదా. ఏం కావాలనుకుంటున్నారు? పూజకి ఏమంటున్నాం కదా, మేము చీరలకు ఆశపడలేదు. పిఠాపురం ఆడపడుచులకు పవన్ అందించే ప్రత్యేక కానుక విషయంలో దక్కని మహిళలు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి టోకన్లు ఇవ్వడంతో అక్కడికి వచ్చిన మహిళలు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతాను. ఎస్, ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, పాదగయ పుణ్యక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. ఇంకా శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో వీటిని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఎట్లాంటి కానుకలు ఇస్తున్నారు? పవన్ ఇచ్చే గిఫ్ట్ కిట్లో ఏమేమి ఉన్నాయి? రామదాస్ ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో సొంత నియోజకవర్గం ఏదైతే ఉందో పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం ఎంతో దక్షిణ కాశీగా విరజిల్లినటువంటి పాదగయ పుణ్యక్షేత్రంలో ఈ రోజు శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో భారీ ఎత్తున ఇక్కడ పిఠాపురం ఆడపడుచులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజైతే ఆడపడుచులకు అయితే పసుపు కుంకుమ కానుకగా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి యొక్క ప్రధానికైన ఆడపడుచులందరికీ 12,000కు పైగా చీరలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ ఏర్పాట్లు అంటే 5 గంటల నుంచి కూడా వ్రతాలు అయితే ప్రారంభమయ్యాయి. మొత్తం 12,000 మంది ఈ యొక్క భక్తులు అయితే ఇందులో పాల్గొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నప్పుడు పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఎదురుగా నిన్న నుంచి కూడా టికెట్లు పంపిణీ అయితే గుడి వద్ద పంపిణీ చేస్తున్నారు. ఈ గుడి వద్ద పంపిణీ చేస్తున్నటువంటి టికెట్ల విషయంలో మహిళలు భారీ ఎత్తున టికెట్లు ఇస్తున్నారని ప్రచారం చేయడంతో అక్కడ భారీ ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమందికి టికెట్లు అందకపోవడంతో కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. కొంతమంది టికెట్లు ఇవ్వకుండా చాలా మంది కూడా ఈ విధంగా వ్యవహరించడంతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కొంతమంది మహిళలు ఇక్కడ ఈ టికెట్ల కోసం అందరూ కూడా పడిగాపులు కాసినప్పటికీ సరైన అక్కడ ఎవరు కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇచ్చినటువంటి టికెట్లు ఇచ్చిన వారు నిన్న ఎవరైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఉదయం 5 గంటలకు చేరుకున్నారు. మూడు దఫాలుగా అంటే ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఒక సెక్షన్, అలాగే 9 గంటల నుంచి 11 గంటల వరకు ఒక సెక్షన్, 11 గంటల నుంచి 1 గంట వరకు ఒక సెక్షన్, 3 రకాలుగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మొదట ఇక్కడ కూడా చీర ఆడపడుచుకు సంబంధించిన మాకు చూసుకుంటే ప్రధానంగా 12,000 చీరలు అయితే ఎక్కువ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పంపించడం జరిగింది. వాళ్ళ సొంత డబ్బులతో ఇక్కడ పంపించడం పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఎవరైతే నాగబాబు సతీమణి ఉన్నారో సతీమణి ఆమె ద్వారా ఈ యొక్క కంపెనీ అయితే ఈ యొక్క కానుక ఏదైతే పసుపు కుంకుమ కానుకనైతే పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. నిన్న నుంచి కూడా కొద్దిగా టికెట్లు దొరకకపోవడంతో నియోజకవర్గ ఆడపడుచులు కావచ్చు కొంతమంది మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అవుతాక కనపడినప్పటికీ కానీ టికెట్లు దొరికిన వారందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ చేరుకుని ఇక్కడ పూజల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మరొక కనబడుతుంది. కానీ కొంతమంది టికెట్లు జనసేన నాయకులకు కొంతమంది ఇచ్చారంటే అలాగే కొంతమంది వాళ్ళందరికీ మళ్ళీ టోకెన్ ఇస్తారా? ఈవో ఏమంటున్నారు? వాళ్ళ టోకెన్లు దక్కిన వారు ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళీ అందిస్తారా పూర్తిగా? ఆల్రెడీ మేమైతే టికెట్ కంపెనీ అయితే మొత్తం 3 దఫాలుగా ఇచ్చినటువంటి 3 సెక్షన్లుగా అందరూ కూడా టికెట్లు ప్రయోజనం చేశారు. కానీ కొంతమందికి అయితే టికెట్లు పక్కదారి పట్టాయంటూ అలాగే కొంతమందికి టికెట్లు కూడా అమ్మకాలు జరిగాయంటూ కొన్ని ఆరోపణలు ఇస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఏదైతే ఆయనకి బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారంటే కార్యకర్తలు కూడా అన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రేమతో భక్తులకు పంపించినటువంటి కానుకలు చీరలన్నీ కూడా ఈ యొక్క టికెట్ల రూపంలో కొంతమంది జనసేన నాయకులకి ఇచ్చినప్పటికీ కొంతమందిగా అందలేదంటూ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పూర్తిగా ఎంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా చీరలు ఇస్తామని మేము రావడం జరిగింది. కానీ ఆయనైతే ప్రధానంగా ఇక్కడికి వచ్చినప్పటికీ కొంతమందికి ఏదో టికెట్లు దొరకపోవడంతో మంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చాలా మంది టికెట్లు భారీగా 12,000 వరకు టికెట్ ఇచ్చినప్పటికీ కానీ ఎవరికి కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా బయట వ్యక్తులకు ఇచ్చారంటే మరొక ఆరోపణలు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా టికెట్ల గందరగోళం అయితే ప్రధానంగా చెప్పాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రకాష్. ఇది మొత్తం మీద వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ కిట్లు అందించారు, గిఫ్ట్ కిట్లు అందించారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కావడంతో ఆయన ఇల్లు చేబ్రోల్ దగ్గర భారీగా కిట్లు పంపిణీ జరిగింది. అయితే కొంతమందికి దక్కపోవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వారికి దశల వారిగా అందిస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఆఖరి శుక్రవారం కావడంతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు పాదగయ పిఠాపురం ఆడపడుచులకు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ హీరోలు పరిస్థితులతో కూడిన కానుకలు